ఎవ్రీవన్ ఈరోజు వాంగీబాత్ చేద్దాం. సో, వాంగీబాత్‌కి పొడవుగా వంకాయలైతే తరుక్కున్నాను. ఆయిల్ కొంచెం తీసుకొని దాంట్లో వంకాయలనేవి మగ్గించాలనమాట. సో, వంకాయలు త్వరగానే అయిపోతాయి మగ్గడము. త్వరగానే మగ్గిపోతాయనమాట. తర్వాత ఆలు తీసుకుంటాము. సో, వంకాయలు మగ్గిపోయి పక్కకు తీసేసుకొని ఆలులు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా. సో, వీటిని ఆయిల్‌లోకి వేసేసుకుందాము. వీటిని కూడా సెపరేట్‌గా మగ్గించుకుందాం. ఈ 2 మగ్గాలి బాగా. సో, మనకి పొటాటో మాత్రం చాలా టైం తీసుకుంటుంది మగ్గడానికి. ఇది మగ్గిందా లేదో అని తెలుసుకోవడానికి మీరు కొద్దిగా స్పూన్‌తో కట్ చేసి చూడండి. అది కట్ అయిపోయిందంటే మగ్గినట్టే. సో, మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో, ఇలా మగ్గిపోయినట్లే అనమాట. సో, ఇవి కూడా సెపరేట్‌గా తీసేసుకుందాం. 2 లేదా కలిపేసేసుకోవాలి. ఒకటే బాన్‌లోకి కలిపేసేసుకొని ఇప్పుడు మనము దీనికి కారం యాడ్ చేసుకుందాం. అండ్ దెన్ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పొడి అనమాట. సో, ఈ 2 చేసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. సో, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మీరు రైస్ కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము చల్లార్చిన రైస్ అయితే కలిపేసుకున్నాం. వాంగీబాత్ రెడీ.